గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు తాటిపండు కుడుము తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. బియ్యపు రవ్వ 250 గ్రాములు, తాటిపండు గుజ్జు 200 గ్రాములు. ఈ గుజ్జు 2 తాటిపళ్ళ నుంచి వచ్చింది. కొబ్బరి కోరు 70 గ్రాములు, తరిగిన బెల్లం 85 గ్రాములు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. తాటిపండు నుంచి గుజ్జు ఏ రకంగా తీసుకోవాలో వేరొక మూవీ క్లిప్లో చూపించాను. ఆ ప్రకారంగా తాటి గుజ్జుని తీసుకోండి. కొబ్బరిని కోరుకోవాలి. ఈ బొమ్మలో చూస్తున్నది కోకోనట్ స్క్రేపర్, అంటే కొబ్బరి కోరం. కొబ్బరి చిప్పని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఈ కోరంతో కోరుతూ రండి. కోరేటప్పుడు మొదలు అంచుల దగ్గర కోరాలి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా ఫ్లేక్స్ లాగా వస్తుంది. దీన్నే స్క్రేప్డ్ కోకోనట్ అంటారు. తెలుగులో అయితే కొబ్బరి కోరు అంటారు. ఈ రకంగా ఎడం చేత్తో కొబ్బరి చిప్పని తిప్పుతూ కుడి చేత్తో కోరుతూ రండి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి నోట్లో వేసుకుని చూస్తే ముక్కల్లాగానూ ఉండదు, అలాగే తురిమినట్టు ఉండదు. తినేటప్పుడు ఈ కొబ్బరి కోరు పంటి కింద పడినప్పుడు అదొక ప్రత్యేకమైన రుచినిస్తుంది. ఇప్పుడు ఈ తాటిపండు కుడుముని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఈ కుడుముని ఆవిరి మీద ఉడికిస్తాము కాబట్టి స్టీమర్ని ఉపయోగించవచ్చు, లేదంటే ప్రెషర్ కుక్కర్ని వెయిట్ పెట్టకుండా ఉపయోగించవచ్చు. ప్రెషర్ కుక్కర్ పాత్రని స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నీళ్లు పోసి మూత పెట్టుకోండి. హై ఫ్లేమ్లో లోపల స్టీమ్ ఫామ్ అయ్యేదాకా కాయండి. ఈ బొమ్మలో చూస్తున్నది డోక్లా పాత్ర. దీన్నే కుడుములు తయారు చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. స్టాండ్లో నుంచి ప్లేట్లని విడిగా తీయండి. ఒక ప్లేట్లో నెయ్యి వేసుకుని రాయండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ ప్లేటు కాక మరొక చిన్న ప్లేట్ని కూడా ఉపయోగించాను. దాంట్లో కూడా నెయ్యి రాసి పెట్టుకోండి. బియ్యపు రవ్వ తీసుకుని దాంట్లో నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఈ కడిగిన బియ్యపు రవ్వని వేసుకోండి. ఆ పైన తాటిపండు గుజ్జు, తరిగిన బెల్లం, కొబ్బరి కోరు ఇవన్నీను వేసి బాగా కలపండి. బెల్లం పూర్తిగా కరిగేదాకా కలుపుతూ ఉంటే పాళానికి వస్తుంది. ఇలా తయారు చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న పళ్ళాల్లో సర్దండి. ఇప్పుడు ఈ పళ్ళాలని స్టాండ్లో అమర్చుకోండి. ఈ చిన్న పళ్ళెం అందులో పట్టదు కదా, మామూలు ప్లేట్ పెట్టి దాంట్లో ఈ చిన్న పళ్ళాన్ని పెట్టుకోండి. కుక్కర్ పాత్రలో నీళ్లు తెరులుతున్నాయి. జాగ్రత్తగా ఈ స్టాండ్ని అందులోకి దించండి. ఆ తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో స్టీమ్ బాగా ఫామ్ అయ్యేదాకా వెచ్చబెట్టండి. కుక్కర్ లోపల స్టీమ్ ఫామ్ అయినప్పుడు ఈ నాజిల్ నుంచి అది బయటికి వస్తుంది. అప్పుడు ఫ్లేమ్ తగ్గించుకుని 30 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. ఈ కుడుము తయారైంది లేనిది చూడటానికి వేళ్లని తడి చేసుకుని కుక్కర్ మూత తెరిచి తడివేళ్లతో ఈ కుడుము మీద అంటించి చూస్తే అది వేలికి అంటకూడదు. లేదంటే ఒక టూత్ పిక్ తీసుకుని లోపలికి గుచ్చి బయటికి తీస్తే ఆ టూత్ పిక్కి రవ్వ మిశ్రమం అంటుకోకూడదు. అలా టూత్ పిక్ క్లీన్గా వచ్చినప్పుడు ఈ కుడుము తయారైనట్టు లెక్క. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్టాండ్ని బయటికి తీసి అందులో నుంచి ఈ ప్లేట్లని విడిగా తీసి పక్కన పెట్టుకోండి. ఈ కుడుము కొద్దిగా చల్లారాలి. చాకు తీసుకుని అంచుల వెంబడే ఒకసారి నడపండి. ఇప్పుడు ఈ ప్లేట్ మీద మరొక ప్లేట్ని పెట్టుకుని తిరగేస్తే ఈ కుడుము ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది.
ఇలా తయారు చేసుకున్న కుడుముని కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ కుడుముని తయారు చేసుకునేటప్పుడు ఆవిరి మీద ఉడికించాము కాబట్టే ప్రెషర్ కుక్కర్ మీద వెయిట్ పెట్టలేదు. అలాగే కాకుండా ఈ కుడుముని వెయిట్ పెట్టి మామూలుగా అన్నం ఉడికించినట్టు కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే ఆవిరి మీద ఉడికిన కుడుము గ్రెయినీ టెక్స్చర్లో ఉంటుంది. అదే ఉడికిన కుడుము డెన్స్గా ఉంటుంది. ఇక్కడ ఈ బొమ్మలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆవిరి మీద ఉడికించిన కుడుము గ్రెయినీగా ఉంది కదా, అదే పూర్తిగా ఉడికించిన కుడుము ముద్దగా ఉంటుంది. ఎలా ఉన్నా కూడా తాటిపండు వాసనతో బెల్లం తీపితో ఈ కుడుముకి ఒక ప్రత్యేకమైన రుచి. పిల్లలకి తాటి చెట్లు, వాటి నుంచి వచ్చే ముంజలు, తాటిపళ్ళు, వాటి ఉపయోగాలు తెలియజేయాలంటే ఈ రకమైన వంటలు తయారు చేసి పెట్టచ్చు. మామిడి పండుకి ఒక రకమైన వాసన ఉన్నట్టు ఈ తాటిపండుకి కూడా ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఏ పండుని వేరే పండుతో పోల్చలేము. వేటి రుచులు వాటివే. కాబట్టి ఎప్పుడైనా తాటిపళ్ళు దొరికితే ఈ కుడుము తయారు చేసుకుని ఈ రుచుల్ని మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.